తొర్రూరు డిపో వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అయ్యప్ప భక్తులు. దీక్షలో ఉన్న నాగరాజు అనే డ్రైవర్కు బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించడాన్ని ఖండిస్తూ ఆందోళన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. డిపో నుండి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న అయ్యప్ప స్వాములు. డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం. అయ్యప్పలకు వెంటనే సార్ సహజంగా సార్ డిపోకి వచ్చే డ్రైవర్లు అనేది ఎవరు కూడా తీసుకోరు. ఎవరో ఒక సివిల్ ఎవరో ఒక సంథింగ్ ఉంటే ఉండిండొచ్చు, నేను కాదనని. కానీ దైవ దీక్ష తీసుకున్న అతన్ని కూడా పరీక్షించడం అనేది 100% తప్పు స్వామి. ఆ విషయం అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వీధిలో చేయడం మాత్రం 100% తప్పు స్వామి. ఈ విషయంలో మాత్రం అయ్యప్ప స్వామి ఏదో ఒకసారి చెప్పింది ఒకసారి చేశారు స్వామి. నేను దైవ దీక్షలు తీసుకున్నాను, నేను అట్లాంటి కాదు, నేను దైవ దీక్షలు తీసుకున్నాడు చేసినప్పుడు కూడా మీరు చేయడం కరెక్ట్ గా స్వామి అని కూడా ఆ స్వామి అని వారి నోటీస్ చేయడం కూడా జరిగింది. డిఎం గారు నోటీస్ కూడా చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా మాటికి చేసేసరికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ధర్మశాస్త్రం కాదు కాబట్టి ఆ మేడం గారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఇలా చేయడం మాత్రం 100% ఆ మేడం గారిది 100% తప్పు. వారు విధుల నుంచి వచ్చిన డ్రైవర్స్ అనేది కండక్టర్స్ అనేది వారి విధి నిర్వహణ అనేది విడుదల చేయడం అనేది వాళ్ళ బాధ్యత కావచ్చు, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. బట్ ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు కూడా ఆ విధంగా చేయడం అనేది 100% తప్పు స్వామి. ఆమె చేసిన దానికి 100% ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమెను ఇమీడియట్ అనేది నా పేరు అలిసేరి రవిబాబు స్వామి, అలిసేరి రవిబాబు స్వామి. ఏమని అట్లా లేదు అడిగా మిషన్ ఇచ్చుకుంటే మేడం గారు ఆమె కన్వర్టెడ్ క్రిస్టియనా ఏమో మనకు తెలియదు కానీ ఒక విధంగా ఒక స్వామి ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా స్వామి నేను మాల చేసుకున్నా, నేను ఖచ్చితంగా నేను అట్లా ఉన్నాను, నేను కరెక్ట్గా వస్తున్నాను విధులకు అని చెప్పినప్పుడు కూడా పదే ఆ మాట అడగడం ఎంత మాట అడగకూడదు కదా స్వామి. ఆ మాట అడిగితే మా మనిషి బాధ అనిపిస్తుంది కదా, మాల వేసుకుని దీక్షకు మన మనోభావాలు దెబ్బతిన్నాడు కదా.